హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకున్నాం. నిన్నైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ హారం ఇచ్చారు మాకి. నేను మిషన్ కేసాను తీసుకొచ్చి. బాగుంటుంది కదా, దేవుడు మనకి ఇస్తున్నాడు అని తెచ్చాను. ఇప్పుడైతే ఈ బ్లౌజులు కుట్టాలి, ఇవి రెండు. ఈ శారీకి ఫాలు విత్ బ్లౌజు. లైనింగ్ లేదని ప్యూర్ కాటన్ నిలిపెట్టాను, లేదంటే నిన్నే కుట్టాల్సింది. చూడండి, నేనైతే లైనింగ్ ఇలాగా బండ మీద నీట్గా సర్ది ఆరేసాను అనమాట. ఇక్కడ ఒకటి వేసాను. తర్వాత అక్కడ ఇంకా వేసాను, ఒక 2-3 లోపల ఉన్నాయన్నమాట. నీట్గా సర్దుకుంటాను. బ్లౌజ్ పీస్ ఇట్లా సర్దడం వల్ల ఐరన్ అవసరం లేదనమాట. అన్నీ ఐరన్ చేయనని కాదు, ఇవి మిక్స్డ్ కాటన్ కాబట్టి ఐరన్ చేయకోకుండా జస్ట్ వాష్ మాత్రమే చేస్తాను. బండ మీద వేస్తాను అంతే. ఇంకా అవి ప్యూర్ కాటన్ వచ్చేసి ఇలా బండ మీద వేస్తాను. తర్వాత ఐరన్ కూడా చేస్తాను, లాగుతాం కదా, లాగి ఐరన్ చేస్తాను. ఎందుకంటే ప్యూర్ కాటన్ అది వేసుకునే వాళ్ళు కాస్ట్లీ వాళ్ళే వేసుకుంటారు, కొంచెం రేటు పెట్టగలే వాళ్ళు. బ్లౌజ్ ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఎక్కువ ఇస్తారు. పైపింగ్ థ్రెడ్ అన్నీ కలిపి వేయించుకుంటారు, ఎక్కువ ప్రైస్ ఇస్తారు వాళ్ళు. నేనైతే ఇలా ఆరేసుకుంటాను. ఫాలు బయట వేస్తాను, తాడు మీద తీగల మీద వేస్తాను. షర్ట్ హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఆ హ్యాంగర్కి వేస్తాను అనమాట. షర్ట్ హ్యాంగర్కి వేయడం వల్ల ఏంటి అంటే మనకి క్రాస్లో ఏం పోకుండా వస్తాయి. ఇది ఒకసారి స్టిచ్ వర్క్ విత్ ఫాలు టెజల్స్ అన్నీ ఇచ్చారు. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే వీళ్ళు శారీ బాగుంది, మగ్గం వర్క్ వేయించుకొచ్చారనమాట. వర్క్ వేయించారు బార్డర్కి ఇలాగా. దీని మధ్యలో టెజల్స్ ఏమని మనకి ఇచ్చారు. ఇవి ఇలా వేయించారు. వీటి రెండు కలిపి జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసి వేయాలి. దీనికి ఇంకొక శారీ కూడా వేయించారు. ఏమనుకోద్దని, వాటర్ తాగడానికి మాత్రమే చొమ్మ అక్కడ పెట్టుకున్నాను టేబుల్ మీద, మర్చిపోతాను తాగకుండా. అందుకోసమని అందుబాటులో పెట్టుకుంటాను అనమాట. కనిపిస్తూ ఉంటే తాగుతూ ఉంటాను. మన టైలర్స్కి వాటర్ చాలా అవసరం కదా, అందుకోసం. ఇదొకటి. ఈ శారీకి ఇలా చేశారు చూడండి, మగ్గం వర్క్ వేయించారు. తర్వాత ఇవి ఆల్రెడీ బీట్స్ వాళ్ళే కుట్టించారు మగ్గం వర్క్, మనకేం వర్క్ లేదు. ఇది శారీ ఫాల్. శారీ చూడండి బాగుంది, బార్డర్. ఇది ఒక నిమిషం చూపిస్తాను. శారీ రెండు వస్తున్నాయి. ఇది శారీ. ఇది బాగా నచ్చింది నాకు, కలర్ కాంబినేషను. లైన్స్ మీకు చూపించడానికి తీస్తున్నాను ఇలాగంతే. బార్డరు పింక్ లైన్స్, గోల్డ్ లైన్స్ వచ్చాయి అన్నమాట. ఇది మగ్గం వర్క్ వేయించారు, స్టిచ్ చేశాను అవి 2 బ్లౌజులు. వాళ్ళు తీసుకొని పోయినారు. ఈ బ్లౌజ్కి మనం కంప్యూటర్ వర్క్ చేయాలి. శారీ బాగుందా? 12,000 పడిందని చెప్పారు నాకు. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి కదా, మనం చేసేది ఏం లేదు. అయినా మనకెందుకు తక్కువ ఎక్కువ వాళ్ళ ఇష్టం, కానీ చెప్తారు కదా కస్టమరు. ఇంత 12,000 పెట్టారంట శారీకి. వర్క్ ఎంత సెలెక్షన్ చేసుకున్నారు తెలుసా? 400 సెలెక్షన్ చేశారు. నేను చెప్తున్నాను, అంత కాస్ట్ పెట్టి శారీ తెచ్చారు, ఎందుకు మరి అంత తక్కువది సెలెక్షన్ చేస్తున్నారంటే, మేము వేసుకోము బ్లౌజ్కి, అంత హెవీగా నేను వాడను అని చెప్తుంది. రన్నింగ్ వచ్చినట్టుంది బ్లౌజ్ నాకు తెలిసి. ఇంకా నేను ఓపెన్ చేయలేదు, మీ ఎదురుగానే ఓపెన్ చేస్తున్నాను. రన్నింగ్ వచ్చింది, ప్లెయిన్ వచ్చింది చూడండి బ్లౌజ్. శారీకి వచ్చేసి ఇట్లా బూటీస్ వచ్చాయి, బ్లౌజ్కి ఏం రాలేదు, ప్లెయిన్ వచ్చింది. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. ఎలా ఉన్నాయి? నేను ఈ శారీకి వర్క్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను, వర్క్ ఎలాగొచ్చింది, నేను ఎలా వేసాను, వాళ్ళు ఎలా సెలెక్షన్ చేసుకున్నారు. 400 అందరికీ వేయనది, కానీ ఈ కస్టమరు బాగా బేరం ఆడారనమాట. అది కాక ఇప్పుడు సీజన్ కాదు, వర్క్స్ ఏమీ లేవు, దానికనే తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇంకా తప్పలేదు, మాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట. మేము లైనింగ్ ఫాల్స్ వాళ్ళ షాప్లోనే తీసుకొస్తుంటాను, దానివల్ల తగ్గించాల్సి వచ్చింది. ఇందాక చూపించాం కదా ఆ శారీలో బ్లౌజు. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలి నేను. లైనింగ్స్
చాలా ఉన్నాయి. ఇంకొక సారీ చూపిస్తా చూడండి మీకు. ఈ సారీ చూడండి, మొత్తం ఎలుకలు కొట్టిందంట, చాలా హోల్స్ పడ్డాయి. కనిపిస్తుందా? దగ్గర దగ్గర ఒక 20 హోల్స్ వరకు ఉంటాయి. నాకు వర్క్ వేయడానికి ఇచ్చారు. ఈ వర్క్ హోల్స్ అన్నీ క్లోజ్ చేయమని ఇచ్చారనమాట. అక్కడ చూడండి, ఇలా ప్రతి ఒక్క ఫోల్డింగ్ దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి కింద వరకు. మరి అన్ని ఫోల్డింగ్స్ తీసానంటే మీకు చూపించడానికి నాకు వేసుకోవడం కష్టమైంది. దానికి ఇప్పుడు మీకు చూపించాలని సారీస్ అన్నీ తీసాను. బార్డర్ దగ్గర వరకు కూడా పోయిందనమాట ఈ సారీ, చాలా పోయింది. అది చూడండి మొత్తం. ఆ మేడం అయితే 1000 రూపీస్ కానీ ఇస్తాను, అన్ని హోల్స్ అన్నీ వేయండి, శారీ బాగుంది, కాస్ట్లీ శారీ అన్నారు. టజల్స్ ఇలా వేయించారు చూడండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? చిన్న కామెంట్ చేయండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టిచ్చింగ్ సంబంధించిన టిప్స్ చెప్తాను. మీకు ఏవైనా స్టిచ్చింగ్ సంబంధించి వీడియోస్ కావాలన్నా అప్లోడ్ చేస్తాను. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే సెల్ కూడా కొంచెం మంచి తీసుకొని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోస్ కోసం మాత్రమే సెల్ తీసుకోవాలి. ఇదైతే బాగానే ఉంది, బట్ కెమెరా క్లారిటీ లేదంతే. బాగానే వర్క్ అవుతుంది. మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి తీసుకోవాలా లేదా అని ఆలోచన చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా వీడియోస్ నచ్చింటే లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్.